मेरा जूता है जापानी, ये पंतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी, ये पंतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है जापानी। झुम टुटक टुम टुम टुटक टुम टुम टुटक टुम 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 टुटक टुम टुम टुटक टुम टुम टुटक टुम हे। పద సా సని సా సా పద సా సా సని సా పాప మా గ సరి రి మా మా గ సరి ని సా ఆహా హా హా ఆ ఆ ఆహా హా ఏంటమ్మా ఏం కుడుతున్నావు అక్కడ? బాదం కాయలు తాతయ్య. ఏ నీకు కావాలా? తప్పు కదూ, దీన్ని రాయితో కొట్టొచ్చా? దిగు. ఏ ఎందుకు కొట్టకూడదు? ఈ రాయి దేవుడితో సమానం అమ్మా, దేవుని రాయితో కొడతావా చెప్పు? ఇదేం దేవుడు? దేవుడేనమ్మా, మన నాయుడు తాతయ్య గారు లేరు, వారు ఇక్కడ సంగీతాన్ని గుడి కడతారన్నమాట, దానికోసం వేయించిన రాయి ఇది. సంగీతానికి గుడా? ఆ, అంటే ఈ గుండె ఏ దేవుడు ఉంటాడు? ఒక్క దేవుడు కాదమ్మా, ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. ఇలా రా చెప్తాను. ఇట్లాంటిదే పెద్దది అక్కడ కడతారన్నమాట. ఆ, ఇందులో త్యాగయ్య గారి సంగీతం, ఇందులో అన్నమయ్య గారి సంగీతం, ఇందులో రామదాస్ గారి సంగీతం. ఈ ముగ్గురు సంగీతం అందరికీ నేర్పుతారన్నమాట. మరి సంగీతం అంటే సరస్వతి కదా, సరస్వతిని తొక్కొచ్చా? తప్పేలే, ఇంకెప్పుడు తక్కను. అదిగో నాయుడు తాతయ్య గారు వస్తున్నారు, దండం పెట్టమ్మా, వెళ్ళు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్. నమస్కారం బాబు. సంగీతం కూడా ఎప్పుడు కడతారండి? నేను నేర్చుకుంటాను. చాలా చలాకైన పిల్ల. ఎవరు రంగయ్య ఆ పిల్ల? నా మనవరాలే బాబు, సీత. అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడుగా, ఆ వచ్చిన పిల్ల అతని భార్య కాగలింది గాని పిల్లకి తల్లి కాలేకపోయింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చేసాను. అంతేలే, మన బిడ్డ మనకు బరువు కాదుగా. అయ్యా, వీటి బాగోగులు నేను చూసుకుంటాలే బాబు, మీరింటికి వెళ్ళి సంగీత సాధన చేసుకోండి. కచేరీ కూడా ఉందట కదూ? అవును రంగయ్య, రేపే. మీరిలాగే బోల్డ్ కచేరీలు చేయాలి, నాన్నగారి పేరు తీసుకురావాలి. మరి మీ హయాంలోని చిన్నబాబు కచేరీ చాలా బాగుందయ్యా. బాబు పాట ఒకసారి విన్నాడో లేదో, నా కొడుకు కూడా ఆ పాటే పాడుకుంటూ గెంతుతూ ఇంటికి వెళ్ళాడు బాబు. మీ అబ్బాయి కూడా సంగీతం అంటే ఇష్టమా? అవును బాబు, ఊళ్ళో పాటల మైకి పెడితే చాలు, మా వాడికి ఇక తిండి నీళ్లు అక్కర్లేదు, అక్కడే కాలం గడిపేస్తాడు. పైపెచ్చి ఈ మధ్య సంగీతం నేర్చుకుంటాను కూడా గొడవ పెట్టేస్తున్నాడు బాబు. సంగీతం మీద ఆ కుర్రాడికి ఆసక్తి కలగటం పూర్వజన్మ సుకృతం. అందుచేత అతని అభిరుచి చంపకు, తప్పకుండా సంగీతం నేర్పించు. అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను. వాడికి ఎలాగూ తల్లి లేని లోటు నేను తీర్చలేను, కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. టెలిగ్రామ్ టెలిగ్రామ్. ఎక్కడి నుంచమ్మా టెలిగ్రామ్? బాబు గారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట రంగయ్య.
వాడికి తల్లి లేని లోటు నేను ఎలాగూ తీర్చలేను. కనీసం వాడికి ఇష్టమైన సంగీతమైనా నేర్పించి పైకి తీసుకురావాలని నా ఆశ. ఊరుకో బాబు. ఊరుకో. దెబ్బతో నీ ఆట కట్రా. ఆ ఇప్పుడు ఆడరా. ఏమిటి సార్? ఎందుకు సార్? ఎక్కడికి సార్? మా ఇంటికి వెళదాం. అక్కడికి తీసుకెళ్లి కొడతారా సార్? లేదురా, ఇవాళ కృష్ణాష్టమి, నీకు తెలుసుగా. మాకెలా తెలుస్తుంది సార్? మాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరుగా. అందుకే కాస్త ప్రసాదం తీసుకువెళదు గాని. సార్ నిజంగా ప్రసాదానికేనా సార్? కూర్చో బాబు. లలిత, ఇదేంటి ఆ అబ్బాయి ఫోటోకి దండ వేశారేంటి? ఆ అబ్బాయి చచ్చిపోయాడుగా. బాబు ఏమిటి బాబు వెళ్ళిపోతున్నావు? క్షమించండి సార్, మీ అబ్బాయికి ఇలా జరిగిందని నాకు తెలియదు సార్. అలా జరుగుతుందని మాకు కూడా తెలియదయ్యా. రా, కాస్త ప్రసాదం తీసుకుని ఇందాక పాడావే ఆ పాట పాడుదు కానీ. సార్ నాకు చేత కాదు సార్, నేను పాడలేను సార్. ఇందాక పాడావు కదరా. సార్ అది పాట కాదు సార్, బాగుండదు సార్. బాగుంటుందిరా. సార్ నాకు రాదు సార్. నువ్వు పాడగలవురా? సార్ నేను పాడలేను సార్. సార్ వచ్చురా. సార్ నిజంగా నాకు రాదు సార్, ఒట్టు సార్, నాకు రాదు సార్. వచ్చురా. సార్ నేను పాడరా. పాడలేను సార్, నాకు రాదు సార్, నేను పాడలేను సార్. ఆగులలిత, మన బిడ్డ చనిపోలేదు. మన మహేష్ గొంతులో ఉన్న నాదాన్ని ప్రతిధ్వనింపజేయటానికి ముగ్గురు మహేశ్వరులను అందించాడు ఆ దేవుడు. సంగీతం ఉన్నంత కాలం మన బిడ్డ చిరంజీవి. వాడే కాదు, సంగీతమే ఊపిరిగా జీవించిన వాళ్ళందరూ సంగీతం ఉన్నంత కాలం చిరంజీవులే.
ఫలదా సర్వే దానయజ్ఞ జపాదయ. దాన యజ్ఞ జపాదులు ధర్మ అర్థ కామములను 3 పురుషార్థములను మాత్రమే సిద్ధింపజేస్తే ఏకం సంగీత విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదం. కేవలం సంగీత జ్ఞానం ఒక్కటే ఆ 3టితో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి నాదబ్రహ్మాన్ని ఉపాసించి ధన్యులైన వారు చిరస్మరణీయులు. వారి పాదార విందములకు భక్తి ప్రపత్తుల కళాంజలి ఈ శృతిలయలు. నమస్కారం నాయుడు గారు. ఎవరు? ఎమ్మెల్యే గారా? ఏమిటి పండగ స్నానానికి వచ్చారా? అవునండి. ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం నాయుడు గారు? బాగోలేకపోవడానికి నేనే రాజకీయాల్లో లేనుగా. వింటున్నాను. మీరు అప్పుడప్పుడు మన దేశాన్ని గురించి పరిస్థితుల గురించి మైకులో మాట్లాడుతున్నారట. అంటే దీపం ఉండగానే కీర్తి సంపాదించుకుంటున్నారన్నమాట. మాదే పాటి కీర్తండి, పదవులు ఉన్నంత వరకే కదా. అదిగో మీరు సంపాదించబోయే కీర్తి ఉందే, అది మాత్రం శాశ్వతం. ఆ ముగ్గురిని సంగీతంలో నిష్ణాతుల్ని చేసేశారు. ఇక వాళ్ళు ఆర్జించబోయే కీర్తి అంతా మీకు దక్కేదేగా. మరీ అంత పొగడానికి ఇది సభా వేదిక కాదు, ముందు మైకులు లేవు. నాయుడు గారు భలేవారే. అడుగో పెద్దవాడు నారాయణ, శంకరం, నమస్కారం అండి. మన నియోజకవర్గం వారే కోదండపాణి గారు, పారిశ్రామికవేత్త ప్లస్ ఎమ్మెల్యే. అంటే బంగారానికి తావి కూడా అంటించుకుంటున్నారన్నమాట. నాయుడు గారు, ఈ విషయమై ప్రభుత్వాధికారులకి నేను అప్పుడే గాలి అందించేశాను. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ సంగీత భారతిని ఎలా ఓ గురుకులం స్టైల్లో ప్రారంభిద్దాం అనుకుంటున్నారు? మన త్యాగయ్య, అన్నమయ్య, గోపాల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఆ మహానుభావుల్ని నేను వెలుగులోకి తీసుకురావటం ఏమిటయ్యా పిచ్చివాడ? చీకట్లో ఉన్న మన బిడ్డలకి వెలుగు చూపించాలని నా ఆశ. ఆ నాదబ్రహ్మలు అందజేసిన మణిపూసల్ని మనం పదిలిపరుచుకోవాలని నా విశ్వాసం. నిజమే అనుకోండి, కానీ మీరే స్వయంగా వచ్చి ఒకసారి చెబితే. మన సంస్కృతిని గురించి చెబితే గాని అర్థం చేసుకోలేని సంస్కారహీనులు నేను కలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిమానంతో నాకు పని లేదు. అమ్మా సీత, ఏం తాతయ్య? నేను అలా నాయుడు గారి ఇంటికి వెళ్ళి వస్తానమ్మా.
రాసులయునికి ఇంటి చెలువపు రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నెన్ని రాశి కూటమి కలిగిన రాశి ఇంటి చెలువపు రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నెని రాశి కూటమి కలిగిన రాశి ఇంటి చెలువపు రాశి కలికి బొమ విందుగల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికి మీన రాశి కలికి బొమ్మ విందుగల కాంతకును ధనురాశి మెలయు మీనాక్షికి మీన రాశి కులుకు కుచ కుంభముల కుంభకును కుంభరాశి వెలుగు హరి మధ్యపును సింహరాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నెని రాశి కూటమి కలిగిన రాశి ఇంటి చెలువపు రాశి చిన్ని మకరాంకపు పైయద చేడెకు మకర రాశి కన్నె ప్రాయపు సతికి కన్నె రాశి చిన్ని మకరాంకపు పయ్యద చేడెకు మకర రాశి కన్నె ప్రాయపు సతికి కన్నె రాశి వన్నెమై పైడి తులదూగు వనితకు తులరాశి వన్నెమై పైడి తులదూగు వనితకు కులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చిక రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయు నదివకు వృషభ రాశి గాలిని గుట్టు మాటల సతికి కర్కటక రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభ రాశి గామిడి గుట్టు మాటల సతికి కర్కటక రాశి కోమలపు చిగురు మోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నెని రాశి కూటమి కలిగిన రాశి ఇంటి చెలువపు రాశి సీత రంగయ్య నీతో రాలేదమ్మా? పందిళ్లు వేయటానికి మనుషుల్ని తీసుకురావటానికి వెళ్ళాడండి. మీరు రాగి కడియం ఏదో కావాలన్నారట. ఈ పొట్లం కూడా మీకు ఇమ్మన్నారు. సీత, త్యాగరాజ ఆరాధనోత్సవాలు అబ్బాయిల చేత చేయిస్తున్నాను. ఈ 2 రోజుల్లో లలితకు తోడుగా నువ్వు ఇక్కడే ఉండమ్మా. అలాగే.
లలిత, లలిత, ఈ డబ్బు నీ దగ్గరుంచి కావలసిన సరుకులన్నీ తెప్పించు. ఈసారి ఆరాధనోత్సవాల్లో సమారాధనలో బ్రహ్మాండంగా జరిపించాలి. నేను కాదంటున్నానని కాదు, మీ చేతులతో వేల మందికి అన్నం పెట్టారు, వందల మందికి దానం చేశారు. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా ఇలా అప్పులు చేసి ఆడంబరాలకి పోవాలంటే ఇవి ఆడంబరాలు కాదు, ఇవి అవసరాలే. మన పరిస్థితులు బాగోలేదు కదా అని అన్నం తింటం మానేస్తున్నామా, బట్ట కట్టడం మానేస్తున్నామా? అయినా నిండా మునిగిన తర్వాత ఇంకా అసలేమిటి? అది కాదండి, ఉన్న ఈ ఒక్కిళ్ళు కూడా ఆధారం లేకుండా పోతే ఆ తర్వాత ఏమవుతామని. పిచ్చిదానా, ఈ ఇల్లు మిగులుంటే మాత్రం అనుభవించడానికి ఎల్లకాలం మనం మిగులుంటామా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకో. ఆ రాముడే దారి చూపిస్తాడు. అదేమిటి రాక్కడి వేసుకున్నారు? బంగారం ఏమైంది? ఉందలే, రాక్కడి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని డాక్టర్లు అంటే కొంతకాలం చూసి తర్వాత తాకట్టు విడిపించుకుంటారా? ఆ శ్రీరాముడు మంచి దారే చూపించాడు. జానకీకాంత స్మరణం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. హరి నారాయణ భజ నారాయణ, హరి నారాయణ భజ నారాయణ, హరి నారాయణ దురిత నివారణ, హరి నారాయణ దురిత నివారణ, పరమానంద సదా శివ శంకర, పరమానంద సదా శివ శంకర, హరి నారాయణ భజ నారాయణ, హరి నారాయణ భజ నారాయణ. భోజన కాల సమయే హరినామ స్మరణే. బాబు, ఏమి మొహమాట పడకండి, అందరూ సావధానంగా భోంచేయండి. ఏం కావాలో చూడు బాబు. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు. రావయ్యా, సమయానికి వచ్చావు. నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కో, భోంచొద్దు కానీ. నేనేం భోజనానికి గీచడానికి రాలేదండి, నా భాగ్యం వసూలు చేసుకోవడానికి వచ్చాను. అలాగే వసూలు చేసుకుందిగా లేవయ్యా, ముందు భోంచేయి. ఎవ్వడబ్బగారి సొమ్మయ్యా నువ్వు పెట్టేది? మా సొమ్మేగా ఇదంతా. ఇదిగో, నీ మిగిలిన ఆస్తి అంతా ఇలా సంబరాలకి సంతర్పణలకి ఖర్చు పెట్టేస్తే ఆఖరున మేము నెత్తిచ్చాయం చేసుకోవాలి. ఏమిటో వాడు, ముందు బయటికి నడు. ఏంటయ్యా నడిచేది? నా బాకీ వసూలు చేసుకోకుండా. ఏంటో పెద్ద నారాయణ, వదులు, ఆయన వదిలిపెట్టి నీ పని చూసుకో. వదులు, నా బాకీ మడి తేల్చుకుని కానీ గుమ్మం కదా. శంకరం, రైట్, రాయుతలకి వెళ్ళి మీ వడ్డన పని చూసుకోండి. బాబు, మీరేమనుకోకండి, తృప్తిగా భోంచేయండి. మా కడుపులు కొట్టి వాళ్ళ కడుపులు అలా నింపుతుంటే ఎట్టగా వెళ్ళేది? నువ్వు మరీ హద్దు మీరు మాట్లాడుతున్నావయ్యా. నాయుడు గారికి అప్పిచ్చింది వెంకయ్య, ఆయన చూసుకుంటారు, మధ్యలో నువ్వెవరు? నువ్వెవరంటావేంటయ్యా? నువ్వెవరంటావేంటి? అప్పిచ్చినాడు కొడుకుని. ఒకటా రెండా ₹1,00,000 దాకా పెరిగిపోయింది బాకీ. నోటి మాట తప్ప నోటు పత్రం లేదు. రేపు పొద్దున్న అటో ఇటో అయితే తాగుబోతీ అదవా ఏంట్రా కోతరం? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెటు బాకీ వసూలు చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నావు. నీలాగే నేను కూర్చుంటే రేపు పొద్దున్న నా పొజిషన్ ఏంటి? అందుకే నాయుడిని నిలదీసి అడగడానికి వచ్చాను. ఎదవన్నారు ఎదవా. ఒకప్పుడు ఆ మానబావుడు చేసిన సాయం వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అలాంటి ఆ బాబును పట్టుకుని ఏకవచనం మాట ఆడితే నీ నోరు పడిపోగలదు. నీకు ఆయన సాయం చేస్తే ఆయన చుట్టూ తిరిగి చెక్క భజన చేసుకోవయ్యా. నాకేంటి? రేపు పొద్దున ఆయన హరి అంటేను ఏం కూసర అమ్మా, ఇదిగో నన్ను కొడతా, నిన్ను వెంకయ్య. చంపేసి తక్కిరం పెట్టేస్తా. వెంకయ్య. ఎదవా. ఆడు తాగేసి ఉన్నాడు బాబు. ఆడు మాటలు పట్టించుకోకండి, తమ లోపలికి వెళ్ళండి బాబు. ఆనందేమీ తప్పు మాట్లాడలేదయ్యా. రేపు నేను చచ్చిపోతే తన బాకీ కూడా చచ్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడాడు. బాబు అంత మాట అనకండి బాబు. నాకున్న ఆస్తల్లా ఈ ఇల్లు ఒకటి. మీ బాకీ కింద ఈ ఇల్లు జమ కట్టుకుని ఏమన్నా మిగిలితే పంపించండి. ఏమిట్రా అలా కూర్చున్నారు? స్నానాలు అవి చేయకుండా? స్నానం, ఆ తర్వాత భోజనం.
అంతేగా మేము చేసే పని. మీకు అంత అవమానం జరిగిన తర్వాత మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నాన్నగారు అడ్డుపడకపోయి ఉంటే వాడిని అక్కడికక్కడే చితక్కొట్టి పారేసేవాళ్ళం. వాడంతా వాగుతున్నా నాన్నగారు మౌనంగా ఉంటుంది సరే, మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. అసలు అలాంటి దుష్టుల మీద కూడా ఎందుకమ్మా మంచితనం? ఆయనకున్న ఆస్తే ఆ మంచితనం. ఆ మంచితనంతోనే జమ్మిపోయినా ఆయన చెల్లించలేదు. ఇప్పుడు ఈ పిచ్చిక మీదన బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు. అసలు ఈ దురదృష్టానికంతటికీ మేమే కారణం. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేరదీయాలి? ఎందుకు మా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి? మా కోసమే కదా ఈ అప్పులు సొప్పులు. మా వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏమిటి? ఉన్న ఒక్కిళ్ళు అమ్మేసుకుని ఇదిగో ఇక్కడ తలదాచుకోవడం. పిచ్చివాళ్ళారా, ఆయనకేనాడు భవంతుల మీద బంగళాల మీద ఆశ లేదు. సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం ఇలాంటి కళలకి జీవితాంతం సేవ చేయాలన్నది ఆయన ధ్యాస, తపన. అవును బాబు, కళ్ళు తెరుచుకుని కూడా ఆయన కంటున్న కళ ఒక్కటే. ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో సంగీత భారతి రూపుదిద్దుకోవడం, ఆ గురుకులంలో వందలాది మంది గానం చేస్తుంటే, ఈ కొండల్లో ఆ స్వరాలు ప్రతిధ్వనిస్తుంటే అది విని తరించాలన్నదే ఆయన తపన. మీరు బాధపడాల్సింది ఆయనకి ఇల్లు వాకిలి లేకుండా చేశారని కాదురా. ఆదర్శ వ్యక్తులుగా ఈ కళాపీఠానికి అధిపతులుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చలేనప్పుడు మీరు బాధపడాలి. బాబు, అమ్మగారు నోరు విప్పి చెప్పకపోయినా, బాబుగారు మిమ్మల్ని ఆదేశించకపోయినా అందరి కోరిక ఒకటే, ఈ సంగీత భారతి నిర్మాణం. మీరు నేర్చుకుని విద్యతో అందుకు కృషి చేసి ఆయన కళ నిజం చేయండి. మీరును అలా తీర్చుకోండి బాబు. అప్పుడే బాబు ఆయన దాతృత్వానికి, కళాసేవకి సార్థకత కలిగేది. రండ్రా. అబ్బబ్బబ్బబ్బా. మీరు ముగ్గురు సంగీత విద్వాంసుల్లా ఉన్నారే. అవునండి, మీకెలా తెలిసిపోయింది? మేము మీకు తెలుసండి. అల్లా టప్పాగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలాల్లా ఉంటాయి. అదే కాస్త చదువు, సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగంలాగా చిత్తిలాసంగా ఉంటుంది. నీలాగా. మీకు సంగీతం గురించి తెలుసా అండి? గోదావరి దగ్గరికి వెళ్ళి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది. ఆ వంశమంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి. మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు, స్వరశ్రీ కీర్తిశేషుల కనకరాజు గారు. కీర్తిశేషులు అంటే పాపం మీ నాన్నగారు చచ్చిపోయారండి? లేదండి, బతికే ఉన్నారు. కీర్తిశేషుల అంటే అది మా ఇంటి పేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, పారుపల్లి రామకృష్ణయ్య గారు, మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు లాగా మా నాన్నగారు కూడా కీర్తిశేషుల కనకరాజు భాగవతారుగా చలామణి అవుదామని అనుకున్నారు. కానీ కీర్తిశేషుల అన్నది మా ఇంటి పేరుని తెలియక పాపం జనం ఆయన చచ్చిపోయారు అనుకున్నారు. దాంతో కథలు రావటం మానేశాయి. మాకు అలాంటి ప్రమాదం లేదులేండి. మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు. మీరే రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచేరీల మీద ఆధారపడితే మీరు కీర్తిశేషులు అయ్యే ప్రమాదం ఉంది. మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే? రానక్కర్లేదండి. మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మీకు నా మాట మీద నమ్మకం ఉంటే, ఎంత మాట? నేను సలహా చెప్తాను వినండి. ఊరు కాని ఊరు వెళ్తున్నాం, ఎలాగో ఏమిటో అని చాలా కంగారు పడిపోయాం. నిజం సార్, మీలాంటి మంచివాళ్ళు, అందులోనూ సంగీత వంశానికి చెందిన వాళ్ళు దొరుకుతారని మేము అనుకోలేదు. ఎరా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా విందు చేసి ఆదరిస్తారని అసలు అనుకోలేదండి. ఇదిగో నాకు అసలు గిట్టనివే పొగట్టలు. మీరు కూడా ఏ ఒసిబిసాల్ లాగానో ఏ బీటిల్స్ లాగానో పైకి రావాలని కోరుకుంటున్నానంతే. నా కళ నిజం కావాలి అంటే మీరు సరాసరి మకాం మద్రాసులో పెట్టేయాలి. అక్కడ కచేరీలు బాగా దొరుకుతాయండి? డబ్బు సంపాదించాలంటే కచేరీలు మాట మర్చిపోవాలండి. సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రంలాగా వెలిగిపోవాలి. అప్పుడు మరి సినిమాలో మాత్రం అంత తేలిగ్గా అవకాశాలు వస్తాయండి? రాకపోతే రప్పించుకోవాలండి. ఎస్పీకి ఎలాగొచ్చింది, కేవీఎంకి ఎలాగొచ్చింది, చెక్కుకి ఎలాగొచ్చింది? వాళ్ళెవరండి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్, చక్రవర్తి,
బాలు ఇంజనీరింగ్ చదవడం కోసం మద్రాసు వస్తే నీకు ఇది చదువుతురా బాలు, నువ్వు అరుంధతి నక్షత్రం కావాలి అని ప్లేబ్యాక్ లో దింపింది నేను. మరి ఈనాడు మకుటం లేని మహారాజ్ కదండి. అట్లాగే కేవి మహాదేవన్ని పాల్ఘాట్ నుంచి రప్పించి తెలుగులోనే మొట్టమొదటి ఛాన్స్ ఇప్పించి సంగీత దర్శకులోనే అరుంధతి నక్షత్రం చేసింది మీరేనా అండి? మరి నిజంగా మీవి అమృతాస్తాలండి. మమ్మల్ని కూడా ఆ చేత్తో కాస్త ముందుకు తోస్తే మేము కూడా పైకి వచ్చేస్తామండి. అందుకేగా నా ప్రయత్నం అంతా. ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు మద్రాసు వెళ్లే ఏర్పాటు చేస్తాను. అప్పుడే కాదు, సినిమా సంగీత వినీల ఆకాశంలో అరుంధతి నక్షత్రాల్లా వెలిగిపోవాలి. అప్పుడు అన్నట్టు చెక్ ఉంది, క్యాష్ లేదు. మరి ఫోన్లో మాట్లాడాలంటే కనీసం 200 రూపాయలు కావాలి కదా. అనే ఇవరా, లెక్క తర్వాత చూసుకుందాం. మీరేం మొహమాట పడకుండా కావాల్సిన తప్పించుకోండి, నేను ఫోన్లో మాట్లాడి వచ్చేస్తాను. రైట్, కానీ కానీ అనే ఇంకేమైనా తెప్పించుకుందాంరా? ఇంత తిన్నా ఇంకా ఏంట్రా, ఇది తీసుకో. ఎనీథింగ్ ఎల్స్ సార్? యూ సార్? ఫుడ్ గుడ్, బెటర్, బెస్ట్. థ్యాంక్ యూ. బిల్ సార్? హీ కమింగ్. బిల్. ఓకే సార్. అమ్మో, ఏమిట్రా చూడు, 325 రూపాయలే. చాలా ఖర్చు పెట్టాడురా పాపం. బిల్ సార్? బిల్. హీ నాట్ కమ్. వెయిట్. ఇంకా రాలేదేమిట్రా, నువ్వు వెళ్ళి చూసొస్తావా? సార్ సార్, యూ తెలుగు? యా. మీకు కీర్తిశేషులు కనకరాజు గారు అబ్బాయి ఎక్కడన్నా కనిపించాడండి? పోవయ్యా. What's that you want? ఫోన్. Ladies' toilet. Get lost. వాడు ఎక్కడ కనిపించట్లేదన్నా. ఎంత మోసం చేశా. ఇప్పుడు ఎలా రా? మరి ఇప్పుడు ఎలా? ತಂದನಾನಾಹಿ ತಂದನಾನಾ ಪುರಿ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ ತಂದನಾನಾಹಿ ತಂದನಾನಾ ಪುರಿ ತಂದನಾನಾ ಭಳ ತಂದನಾನಾ ಬ್ರಹ್ಮಮೊಕಟೇ పరబ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా కందువగు హీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ కందువగు హీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతనొకటే ఇందులో జంతు కులమింతనొకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా నిద్రయునొకటే అండనే బంటూ నిద్రదియునొకటి నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటూ నిద్రదియునొకటి
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాపకర్ములను, కడు పుణ్యులను పాపకర్ములను సరిగా అవజడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. తందనానాహి తందనానా పురి తందనానా భళ తందనానా. నారాయణమూర్తి ఇటు ఏమిటి అలా చూస్తున్నారు? నేను ఎమ్మెల్యే కోదనపాడిని. నమస్కారం సార్. ఇందాకటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? ఆహా, ఇక్కడే ఉన్నానయ్యా. మొదటి నుంచి మీ ఆట పాట అన్ని చూస్తూనే ఉన్నాను. ఏమ్మా, పాట ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కీర్తన ఎందరో పాడగా విన్నాను గాని ఇంత భావయుక్తంగా పాడడం నేను వెళ్ళలేదు. రియల్లీ స్ప్లెండెడ్. మా అమ్మాయి గిరిజ సంగీతం అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంతే. అవును, మీరేమిటి ఈ పాట? హోటల్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా? అబే మేమే పట్నం ప్రజల అన్నమయ్య కీర్తనలు మర్చిపోతుంటారని ఇలా గుర్తు చేస్తుంటాం అంతే. నిజమేనయ్యా, అలాంటి పనే ఒక విధంగా పాంచాలి గారు కూడా చేస్తున్నారు. కళాకారులను గుర్తించడం, వాళ్ళలో ఉండే కళను వెలికి తీయడం ఒక దీక్షగా చేపట్టారు ఈవిడ. చాలా సంతోషం అండి. ఏమండోయ్ పాంచాలి గారు, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. అలాగే తప్పకుండా. మీరు చెప్పడం నేను కాదంటూనా? ఏమిటి ఎక్కడ దిగారు? అట్లా అది ఇబ్బంది ఏం లేదు కదా? అదేం లేదు సార్. ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా, మేమేం పరాయి వాళ్ళం కాదు. అలాగే నాన్న, ఇక మనం బయలుదేరదామా? అలాగేనమ్మా. వస్తామండి. వస్తామయ్యా. వెళ్ళొస్తాం. నమస్కారం అండి.